ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కట్టబోతున్నాను ఈ ప్రపంచంలోని అతి పెద్ద సర్వైవల్ షెల్టర్. కానీ ఎందుకా? నైస్ క్వశ్చన్. ఓకే, సో నేను ఇంట్లో కూర్చొని బాగా అడిక్ట్ అయిపోయాను. అంటే ప్రజలు ఇలాంటి అడవుల్లోకి వెళ్లి ఎలా షెల్టర్ తయారు చేస్తున్నారు అని. అంతే, వాళ్ళని చూసి నేను డిసైడ్ అయిపోయాను, నేను కూడా నా కోసం ఒక ప్రిమిటివ్ షెల్టర్ తయారు చేస్తాను అని. అండ్ ఈ ప్రపంచానికి అతి పెద్ద షెల్టర్ ని ఎలా కట్టాలో చూపించాలనుకున్నాను. నేను బెస్ట్ షెల్టర్ కట్టబోతున్నానని డిసైడ్ అయ్యాను. బట్ జంగల్లో నా ట్రాక్ రికార్డ్ చాలా దారుణం అనే చెప్పాలి. లిటరలీ అడవిలోకి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు నాకు ఒంట్లో బాగుండదు. సో మమ్మీ మాత్రం నన్ను అడ్డుకోవాలని చాలా ట్రై చేశారు. నువ్వు జంగల్ కి వెళ్ళొద్దు అంతే. నువ్వు ఎప్పుడు వెళ్ళినా నీకు ఒంట్లో బాగోదు. చూడు, నేను వెళ్ళొద్దు అని చెప్పానంటే నువ్వు వెళ్ళకూడదు అంతే. వెళ్ళనివ్వు మమ్మీ. సో అప్పుడే నాకు అర్థమైంది, నాకు తోడుగా ఒకరు కావాలి. తనని తీసుకుని బెస్ట్ షెల్టర్ ఎవర్ కట్టబోతున్నాను. సో నేను వెంటనే మోపీకి కాల్ చేసి మనం వెళ్దామా బ్రో అని అడిగాను. తను కూడా నేను రెడీ, వెళ్దాం పదాన్. సో గైస్, ఫైనలీ మనం జంగల్ కి వచ్చేసాం. సో ఇప్పుడు ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పని మనం ఏం చేయబోతున్నాం అంటే మనం వెతకాలి. అంటే యాక్చువల్లీ మన షెల్టర్ ని ఎక్కడ పెట్టాలో మనం చూద్దాం, రండి. ఇక్కడ కడదామా? అంటే ట్రయాంగిల్ షేప్ లో మనం ఆ చెక్కల్ని పెట్టేస్తే టెంట్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. ఇల్లు కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. కళల్లో మేడలు కట్టుకో. ఇక్కడ కడతాం బ్రో. నువ్వు చెప్పినట్టు ఇక్కడ కడితే మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రతిసారి ముళ్ళ కంపలో పడతాం. దద్దమ్మ. మరి ఎక్కువ ఫీల్ అవ్వకురా. సో గైస్, మేము చాలా లొకేషన్స్ ని వెతికేసాం. సో మోపి, నువ్వు ఒప్పేసుకో, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫౌండేషన్ అయితే వాళ్ళు వేశారు. సో దీని మీద మనం ఆ చెక్కల్ని పెట్టుకొని కట్టుకోవచ్చు. ఇల్లు కూడా ఈజీగా అయిపోతుంది. మనం తవ్వాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఎవ్రీథింగ్ డన్ ఆల్రెడీ. కష్టపడకుండా వ్యూస్ రావాలంటే ఎలా వస్తాయి? సర్లే, ఫీల్ అవ్వకు. నెక్స్ట్ లొకేషన్. నేను ఈ గొయ్యలోనే పడి చచ్చిపోదాం అనుకుంటున్నా. సరే ఇక్కడ తవ్వుదామా? ముందు వెళ్ళి తవ్వుదాం, బాగుంటుంది. తవ్వడంలో నేను మంచి ఎక్స్పర్ట్. మన బ్రో అయితే పొద్దున్నే లేచి ఇక్కడ తవ్వడానికి వచ్చారు. ఇదిగో బ్రో, ఇదైతే నాకు మంచి లొకేషన్ అనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా చెట్లతో కవర్ అయి ఉంది, నీడ కూడా ఉంటుంది, ఎండ కూడా తక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువ టైం లేదు, ఇక్కడే కట్టేద్దాం. అప్రూవల్ ఇవ్వండి మోపి గారు. ముందుకెళ్ళి ఇంకేమైనా ఉంటుందేమో. నువ్వు వెళ్ళి వెతుకుపోరా, నేను ఇక్కడే తవ్వుతాను. నన్ను వదిలే. నీ మాటిని ముందుకు వస్తే పనే జరగదు. మనకి చాలా పనులు ఉన్నాయి. ఇంకా చెక్కలు తీసుకురావాలి, ఇల్లు కట్టాలి, చాలా పనులు ఉన్నాయి. అయితే జాబ్స్ డివైడ్ చేసుకుందాం. నేను వెళ్ళి చెక్కలు తీసుకొస్తాను, నువ్వు తవ్వు. సరే వెళ్ళి ఆ పని చేయిపో. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాను. చూసుకో, జాగ్రత్త. ఇది మొత్తం విరిగిపోయింది, కానీ చాలా పెద్దది, ఎక్కువ వాడుకోవచ్చు అనుకుంటాను. ఎలాగో ఈ చెట్టు కింద పడిపోయింది, మనమేమీ తప్పు చేయట్లేదు. పడిపోయిన చెట్టు నుంచే కోస్తున్నాం. గైస్, ఈ పని చాలా ఈజీ అని మీరు అనుకోవచ్చు, కానీ నిజం చెప్తున్నా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాను, కానీ ఆలోగా నాకు అలసట మొదలైంది. తవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది, కానీ కట్ చేయాలి. పర్ఫెక్ట్, కానీ కనీసం ఒక 20 అయినా కట్ చేయాలనుకుంటాను. నేను అనవసరంగా ఈ డ్యూటీ తీసుకున్నాను. తవ్వడం మోపికిచ్చి నేను వెళ్ళి ఆ చెక్కల్ని తీసుకురావాల్సింది. ఇంకా టైం పడుతుంది, కానీ అయిపోవాలి. ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనం బాగా అలవాటు చేసుకున్నాం హార్లిక్స్లు, బోర్న్విటాలు తాగడం. కానీ చిన్నప్పటి నుంచి మనం బర్రెపాలు తాగుంటే ఇప్పుడు పని త్వరగా అయిపోయి ఉండేది. గైస్, ఇక నా వల్ల కాదనుకుంటాను. ఇప్పుడు అభిషేక్ అన్న దగ్గరికి వెళ్ళి నా వల్ల కాదు, ఇక మీరే చూసుకుంటానేస్తాను, నేను వెళ్ళి తవ్వుతాను. ఇది ఒకటి కట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇదైతే చాలా పెద్దది, దీన్నే మనం చిన్నగా కట్ చేస్తామంటే ఒక 8 ముక్కలు వస్తాయి. దానితో సగం పని అయిపోతుంది. మిగతా పనులు అభిషేక్ అనే చూసుకోవాలి. చాలా కష్టపడాలి బ్రో, అనవసరంగా పనులు ఇరుక్కున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం అర్థమవుతుంది కట్ చేయడం కూడా చాలా కష్టమని. నా వల్ల అస్సలు కావట్లేదు.
నేను జెన్యూన్ గా చెప్తున్నాను బ్రో, ఏ పని ఈజీ కాదు. ఇక్కడికి వచ్చేటప్పుడు షెల్టర్ కదా కట్టాల్సింది, త్వరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మనం తవ్వాలి, చెక్కలు కొట్టి తీసుకురావాలి, చాలా కష్టపడాలి. ఒకవేళ మీరు కూడా ఇంట్లో కూర్చొని ఈ వీడియో చూస్తూ నేను వెళ్ళిపోతాను, ఇల్లు కట్టేస్తానని అనుకుంటే మాత్రం వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ చాలా పనులున్నాయి, చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ నేనైతే ఏదో అడవుల్లో తిరగడం అలవాటు చేసుకున్నాను. గాయ్స్, ఇప్పుడు దీన్ని సరిగ్గా శుభ్రంగా కట్ చేయాలి. నాకైతే ఇప్పుడు జాసూస్ బ్రో గుర్తొస్తున్నాడు. తను అంటూ ఉంటాడు, సాధించాలంటే అప్పుడు కష్టపడక తప్పదు అని. సో అభిషేక్ అన్న అయితే ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఇందులో ఏముందో చూద్దాం. ఓ సూపర్, శృతి తెచ్చాడు, మ్యాగీ కూడా తెచ్చాడు, చాక్లెట్స్ తీసుకొచ్చాడు, డ్రింక్స్ కూడా తెచ్చాడు. నేను అన్ని కరెక్ట్ గానే తీసుకొచ్చాను, కానీ ఒక్క తప్పు చేశాను. మంచి పార్ట్నర్ ని తీసుకురావాల్సింది. నిజంగానే చెప్తున్నాను. లేచేది నా పని చేయి బ్రో. నేను ఎన్ని చెక్క ముక్కలు కొట్టుకుని వచ్చానో తెలుసా? మీరు ఒక్క పని కూడా చేయలేకపోతున్నారు. మమ్మీని థింగ్స్ ప్యాక్ చేయమంటే ఏం చేసింది? ఇదేంటిది చూడు, ఏం పెట్టింది? ఓ ఇవా? ఇది పడుకోవడానికి. ఓకే, ఇది పంపు, ఎయిర్ నేను ఫిల్ మమ్మీకి చేస్తుంది. చెప్పాను అంటే పడుకోవడానికి స్లీపింగ్ మ్యాట్రెస్ కావాలని. తనేమో ఇదిగో ఇలాంటి స్లీపింగ్ మ్యాట్రెస్ పెట్టారు. సో మనం ఈ పంపును వాడే అందులో గాలి కొట్టాలి. సో ఒకవేళ మనం ఇల్లు కడితే అప్పుడు మనం డెకరేట్ చేసి ఈ మ్యాట్రెస్ వేస్తాం. ఇదేంటి? ఇదా, నేను నిన్ను చంపడానికి తీసుకొచ్చాను రా. ఇప్పటి వరకు కష్టపడి పని చేస్తే ఇదిగో ఇంతే, చూసారా, ఇంతే తవ్వగలిగాను. ఛార్జింగ్ లేని టార్చ్ తీసుకొచ్చాడు. బ్రో అన్ని తీసుకొచ్చాడు, కానీ మ్యాన్ పవర్ తీసుకురావడం మర్చిపోయాడు. ఇయరా నీకు బాగా ఎక్కువైంది, నీ సంగతి చెప్తాను రా. సూపర్. వీడిలా పనిచేయడం చూస్తుంటే నా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఆహాహా, శబాష్. గాయస్, ఇప్పుడు లిటరలీ రాత్రి అవబోతోంది, కానీ మేము ఇంకా తవ్వుతూనే ఉన్నాం. చెక్కలైతే తీసుకొచ్చాం, కానీ అవి పెట్టాలి, వాటితో ఇల్లు కట్టాలి. ఇప్పటికే ఆకలేస్తోంది, ఏం తినలేదు. అంటే మధ్యలో అప్పుడప్పుడు చిప్స్ లాంటివి తిన్నాం అనుకోండి, కానీ మ్యాగీ తినాలని ఉంది. ఏరా నీకు మ్యాగీ తినాలని లేదా? ముందు ఇల్లు కడదాం, ముందు ఇల్లు కడదాం అంటున్నాడు. సో గాయస్, ముందుగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఈ పెద్ద చెక్కలు ఉన్నాయి కదా, వీటిని కొట్టి చిన్నవిగా మార్చాలి. అలాగే కింద చెక్కితేనే మనం దీన్ని గుచ్చితే అది నించుంటుంది. సో ఇప్పుడు నేను ముందు 2 పెద్దవి 2 చిన్నవి చెక్కబోతున్నాను. జాగ్రత్త, కొట్టు. ఇదిగో చూడండి గాయ్స్, ఇదే మోపి పవర్. కొంచెం గట్టిగా కొట్టు బ్రో. ఫైనలీ మన ఇంటికి పిల్లర్లు కట్టేసాం. ఇప్పుడు చిన్నవి పెడుతున్నాం. స్పెషల్ గా ఇలాంటివి మేము కట్ చేసాం, ఎందుకంటే అప్పుడే వీటి మధ్య మేము ఒక కర్ర పెట్టగలం. ఆ తర్వాత దీని మీద రూఫ్ రెడీ చేస్తాం. ఆలోచించారా? మేము చాలా విజనరీగా ఆలోచిస్తాం. త్వరగా కానివ్వు బ్రో, బాగా లేట్ అవుతోంది. చాలా పనులున్నాయి, అంటే ఇంకా చాలా పని పెండింగ్ ఉందని నాకు తెలుస్తోంది. అందుకే మోపికి కొంచెం ఫాస్ట్ గా చేద్దామని చెప్తున్నా. సో ఇప్పుడు మేము ఇక్కడ పెట్టడానికి మాకు ఒక కర్ర కావాలి. ఇది సరిపోయింది. సరే, పంచే బ్యాగ్ లో తాడుంది, తీసుకొస్తా. నాకు గాయ్స్, నేను చెప్తున్నాను కదా, ఇది ఒక కొత్త అడ్వెంచర్. అంటే మీ ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇలా ఇక్కడికి వచ్చి చెక్కలు కొట్టడం, తవ్వడం, ఇల్లు కట్టడం, సర్వైవ్ అవడం, ఇలాంటి పనులు చేయడం ఎవ్వరూ ఇష్టపడరు. గాయ్స్, మీరే నిజం చెప్పండి, ఇలాంటివన్నీ చేయడం మీకు ఇష్టమా? అంటే నేను గానీ మోపి గానీ ఉంటే మీరు మాతో వచ్చి ఈ అడ్వెంచర్ చేస్తారా? ఇలాంటి షెల్టర్ లో 24 hours మీరు సర్వైవ్ అవ్వాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి. నాతో అయితే ట్రై చేస్తారేమో. ఓహో, దాన్ని తీసుకెళ్లి అటు పెట్టు. ఇంకా దీన్ని కడతామా? దీన్ని కట్టాల్సిన అవసరం లేదు. నేను మోపికి చెప్పింది ఏమిటంటే, పెద్ద కర్రలు ఏవైతే దొరుకుతాయో అన్ని తీసుకొచ్చాయి, మనం దీని మీద పెడదామన్నాను. అప్పుడు పైన రూఫ్ కి ఒక ఫ్రేమ్ కట్టొచ్చు. సూపర్ కదా? వావ్, నా ఇంటికి రూఫ్ ఉంది. ఇది నీ ఇల్లు కాదు, గాయ్స్, సో సారీ, ఇది మా ఇల్లు. సో గాయ్స్, ఇప్పుడు బేసికలీ మనం చేయాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఇంకా కర్రలు పెట్టాలి. సో ఆ కర్రలన్నీ ఒకే సైజు లో ఉండేలా చూసుకోవాలి. అది కొంచెం కష్టం. నీ పని మాత్రం చేస్తావా? నాకు హెల్ప్ చేయవా? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి బ్రో. ఇల్లు చూడడానికి ఓపెన్ రూఫ్ హౌస్ లా ఉంది. ఇంకా ఓపెన్ గానే ఉంది, బట్ క్లోజ్ అయిపోతుంది. అవుట్లైన్ స్ట్రక్చర్ అయితే రెడీ. సో గాయ్స్, ఇప్పుడు మనం కట్టబోతున్నాం మన ఇంటికి సైడ్ వాల్స్. అవునా? అయితే త్వరగా పని మొదలు పెట్టు బ్రో. వీడు జాసూస్ తమ్ముడని ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు, అస్సలు పని చేయడు. జాసూస్ ఇక్కడ లేడుగా. జాసూస్ ఈ రోజు రాలేదు. బట్ జాసూస్, వి మిస్ యూ, ఐ లవ్ యూ. తను వైరల్ అయిపోయింది. సైడ్ లో పెడితే చాలనుకుంటాను. బ్రో, ఇల్లు చూడడానికి ఎస్థెటిక్ గా ఉంది. అంటే చెక్కలతో చేసాం కదా, అలాగే ఉంటుంది.
సో గైస్ ఎవరైనా ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇది 2 BHK అడవికి సెంటర్ లో ఉంది 2 కోట్ల రూపాయలు ఓన్లీ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? నో. ఓ మై గాడ్, రిజెక్టెడ్ ఆన్ ఫేస్. బట్ ఇది నేను కట్టిన ఇల్లు. బట్ మనోడు ఇది ఏస్థెటిక్ గా ఉందని బాగా కామెడీ చేస్తున్నాడు కాబట్టి మనం దీన్ని నిజంగానే ఏస్థెటిక్ గా మారుద్దాం. గడ్డి తీసుకొచ్చి దీని మీద పెడతాను, నువ్వు ఈ వాల్స్ రెడీ చేయి. ఓకే సరే, ఏదో ఒకటి చేస్తాను. కట్టగలవా? బాగా కడతాను. ఈ టాలెంట్ ఏంటో చూపించు. క్రియేటివ్ మోపి, లెట్స్ గో. స్మార్ట్. జంగల్లో ఇలా తిరగడం నిజంగా సరదాగా ఉంటుంది, కానీ జెన్యున్ గా చెప్పాలి ఇప్పుడు నాతో పాటు కెమెరా టీం ఉంది. వీళ్ళు కనుక లేకపోతే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మొత్తం పిచ్ బ్లాక్ చీకటిగా ఉంది. అంటే ముందు భూతం వచ్చినా మన కళ్ళకి కనిపించదు. అక్కడ మోపి ఒకడే ఉన్నాడు. వాడి గురించి ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది. పాపం ఒంటరిగా భయపడుతున్నాడో పని చేస్తున్నాడో లేదో అని. రండి గడ్డి తీసుకెళ్దాం. కష్టపడాలి బ్రో. హాయ్ గైస్, క్రియేటివ్ మోపికి మీకు స్వాగతం. అండ్ ఈరోజు మనం కట్టబోతున్నాం గేట్. ఈ 8 సరిపోతుంది. సో గైస్, ఇప్పుడు నా చేతికి చిన్న దెబ్బ తగిలింది. ఏమైంది బ్రో? అండ్ డాక్టర్ అభిషేక్ వచ్చారు. డాక్టర్ అభిషేక్ దగ్గర అన్ని ఉంటాయి. నాకు జంగల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు ఏ తప్పు జరుగుతుందో నాకు తెలుసు, ఏం కావాలో కూడా తెలుసు. ఓ డాక్టర్ అభిషేక్. సో గైస్, ఇప్పుడు నా విషయం ఏంటో మీకు అర్థమై ఉండదు, ఎందుకంటే నేను చాలా స్మార్ట్. ఇప్పుడు మనం దీన్ని ఇలా కట్టాలి. ఓకే, ఆ తర్వాత దీన్ని ఇలా కింద నుంచి రోల్ చేసి మళ్ళీ ఇలా కింద నుంచి తీసుకురావాలి, మళ్ళీ పైకి తీసుకురావాలి. ఓకే గాయస్, మళ్ళీ రోల్ చేసాం. అయితే పై దానికి దీన్ని కట్టేసాం. అలాగే ఇప్పుడు కింద దానికి కూడా కట్టాలి. అలాగే ఇంకోసారి రోల్ చేద్దాం. మళ్ళీ కింద నుంచి ఇంకొక రోల్, మూడో దానికి కట్టేస్తున్నాం. అప్పుడు ఇవి చూడడానికి ఇలా కనిపిస్తాయి. ఇలా 4 కట్టేస్తాం కదా, కింద మధ్యలో మొత్తం కట్టేస్తాం. అండ్ అవర్ డోర్ ఇస్ రెడీ. ఎలా ఉంది? సో ఇది రెడీ అయిపోయింది. మనం ఇలాంటిదే ఇంకొకటి కూడా రెడీ చేయాలి. జస్ట్ కిడ్డింగ్ గాయస్, నేను ఆల్రెడీ ఇలాంటిదే రెడీ చేశాను. ఇది మన వాల్, ఇంకా ఇదేమో మన డోర్. చూడండి గాయస్, ఈ గడ్డి ఆకులు ఇవన్నీ పైన వేస్తే లుక్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ట్రై చేస్తున్నాను. అండ్ బాగా అలిసిపోయాను, నాకు బాగా వీపు నొప్పిగా ఉంది. లోవర్ బ్యాక్ అయితే చుక్కలు చూపిస్తోంది, పడుకోవాలనిపిస్తోంది. సో బేసికలీ నేను ఇలా ముందు కూడా కర్రలు పెడుతున్నాను. అండ్ ఇక్కడ పైన అయితే 2 కర్రలు పెట్టానంతే. ఇది గేట్. సో ఇప్పుడు మన ఇల్లు బాగా ఎంట్రీతో పాటు బాగుంటుంది. తీసుకో. ఏం తయారు చేసుకొచ్చావు? హే వావ్, సూపర్ రా, అదిరిపోయింది. ఇంకా ఇదేమో మన ఓ డోర్. మై గాడ్, ఐ లైక్ ఇట్. ఆగు, నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెట్టాలి. మీరు నోటీస్ చేస్తుంటారనుకుంటాను, ఇప్పుడు మా ఇంటికి బ్యాంబూ వాల్స్ ఉన్నాయి, గేట్ కూడా బ్యాంబూ వాల్స్ ఉన్నాయి, చెక్కలు సెపరేట్ గా ఉన్నాయి. పైన ఇంకా మనం దీని మీద గడ్డి వేయాలి, అదే పెండింగ్. చూడ్డానికి కొంచెం అదోలా ఉంది బ్రో. చూసారా, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడి చేస్తే ఏమన్నాడో. చెప్పింది నిజమే, కొంచెం అదోలా ఉంది. దేవుడా, నువ్వే మమ్మల్ని చూసుకోవాలి. ఎందుకో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మా ఇల్లు చాలా అందంగా ఉందనిపిస్తుంది. అండ్ ఇది సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ కూడా. బ్రో, కట్టడం అయిపోతే ఏదైనా వండి పడతావా? నాకు నన్ను బాగా వంట ఆకలిస్తోంది. చేయమంటావా? సో గైస్, ఒకసారి నేను మీకు మంచి షాట్ చూపిస్తాను. అంటే మా ఇంటిని ఫుల్ గా చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఆ తర్వాత లోపలికి వెళ్దాం. సినిమాటిక్ షాట్స్ ఇన్కమింగ్. బ్రో, కంగ్రాట్స్ అయినా చెప్పు బ్రో. కంగ్రాట్స్ ఎందుకు? మనమేగా కట్టాం. మనమే కట్టాం, కానీ ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకోవచ్చుగా, అప్రిషియేట్ చేయొచ్చు. అరే చెయ్యివురా చాలు, అలా సిగ్గుపడతావు ఎందుకు? అసలు వీళ్ళు అది లేదనుకుంటా, సెన్స్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్. ఓకే గాయస్, ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళాలి. గృహప్రవేశం టైం అయింది. గృహప్రవేశం అయిపోయిన తర్వాత మన ఇంట్లో బెడ్ వేసుకుని పడుకుందాం. సరే వెళ్దాం పదా. లే. ఓ మై గాడ్, తప్పుకుంటావా? బాగుంది. సో గాయస్, ఇప్పుడు మనం చేయబోతున్నాం అన్బాక్సింగ్. దేన్ని? మన బెడ్నే. ఎస్, ఈ బెడ్ మేమిద్దరం షేర్ చేసుకోబోతున్నాం. వినడానికి కొంచెం తేడాగా ఉంది, బట్ ఒకటి మాత్రం నిజం, మన ఇల్లు చాలా కూల్ గా ఉంది. బాగా గాలి వస్తుంది. ఓహోహో, చాలా బాగుంది. ఓపెన్ లో ఉంది కదా, అందుకే. అవును, చాలా ఓపెన్ గా ఉంది. అంటే లోపల అండర్వేర్ వేసుకోకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు ఈ జోక్ ఏంటి బ్రో? అంటే బ్రో, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం అలాగే ఉంటుంది. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే ఇలా కిందకి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నాకైతే కనిపించట్లేదు. నువ్వు బాగా జోకులు చెప్తావేంటి? అవునవును, ఇక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం పైకి లేదు. ఇప్పుడు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుందని ఒప్పుకుంటున్నాడు. ఓ, ఈ బెడ్ కొంచెం పెద్దదిగానే ఉంది. పెద్దదే. నాకు సరిపోతుంది. ఏంటి బ్రో ఇది? అసలు నువ్వు ఇచ్చే రియాక్షనే కొంచెం తేడాగా ఉంది. కష్టపడుతున్నాను బ్రో, పొద్దున్న నుంచి నేను ఎంత కష్టపడుతున్నానో నీకేం తెలుసు. ఆయన ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం నాకే ఉంది. నువ్వు చేయొచ్చుగా, నువ్వు చేయి. బాగా చేస్తున్నావు, నిజంగా బాగా చేస్తున్నావు. నిజంగానే ఇప్పుడు పడుకుంటావా? రెస్ట్ తీసుకోవాలి కదా మరి.
అలాగలాగే చేయి కమాన్. కానీ నా వల్ల కావట్లేదు. నేను అస్సలు గాలి కొట్టలేకపోతున్నాను. మేము ఇంత కష్టపడ్డందుకు అప్రిషియేట్ చేయాలి. 1 మిలియన్ లైక్స్ ఇచ్చేయండి ప్లీజ్. పొద్దు నుంచి చాలా కష్టపడిపోయాం. ఒళ్ళంతా బాగా నొప్పిగా ఉంది బ్రో. బాగా ఆకలేస్తుంది నాకు ఇంకా మోపీకి. కానీ మన మోపీ తనేమో నెంబర్ 1 మాస్టర్ షెఫ్. సో ఈ రోజు తను మీకు మ్యాగీ ఎలా చేయాలో నేర్పిస్తాడు. నేను పడుకుంటాను. ప్లీజ్ రా. బటర్ రాసి మరి కొడుతున్నట్టు ఉంది బ్రో. ఏంటి బ్రో? ప్లీజ్ రా చేయరా. ఇది చాలా బాగుంది. నా గురించే చెప్తున్నా. అంటే నేను చెప్పింది మోపీ గురించి కాదు. నేను మోపీ గురించి చెప్పలేదు, ఇంటి గురించి చెప్పాను. ఇప్పుడు నీకు తినడానికి కావాలా వద్దా? కావాలి. మరి ఎవరు బెస్టో చెప్పు. నువ్వే బెస్ట్ రా. నువ్వు క్యూట్ రా. సో గైస్ ఇప్పుడు మనం వెళ్ళి మ్యాగీ వండుదాం. ఓకే స్టార్ట్ చేద్దాం రండి. బ్రో ఏమో పడుకున్నాడు, నేనేమో వంట చేస్తున్నాను. నేనైతే ఒక మంచి ఐడియా అయితే చేశాను. ఇక్కడ ఇలా చెక్కలు పెట్టి చుట్టూ రాళ్ళు పెట్టి పొయ్యేలా చేశాను. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ తో వెలిగిస్తే చాలు. అండ్ హోప్ సో ఫస్ట్ అటెంప్ట్ లో వస్తే బాగుంటుంది. అంటుకో. సో నిప్పు అంటుకుంది అంతే. ఇప్పుడు ఇందులో నీళ్లు పొయ్యాలి. ఈరోజు నేను వండే మ్యాగీ జీవితాంతం గుర్తుండిపోవాలి. మీరేం ప్రిఫర్ చేస్తారు? ముందు మసాలా వేస్తారా లేదా మ్యాగీ వేస్తారా? నేనైతే ముందు ఎప్పుడు మసాలానే వేస్తాను, అప్పుడే బాగుంటుంది. ఇది సరిగా ఓపెన్ అవ్వట్లేదే. గ్యాస్లో వండడం కంటే ఇక్కడ చాలా టైం పడుతుంది. ఈ మ్యాగీ సరిగా వస్తుందా లేదా అని కూడా తెలియట్లేదు, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోసేసాను. ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ నీళ్లు తగ్గుతుందా లేదా అని చూద్దాం. ఏంటి బ్రో ఫుడ్ రెడీ అయిందా? అరే ప్లేట్లో పెట్టిరా. అలా కాలే మ్యాగీ చేతిలో పెడతావా ఏంటి? నువ్వు చాలా డ్రామా చేస్తున్నావు బ్రో. ఆగలేస్తుందిరా రే. ఇప్పుడు నీ ఇంట్లో నన్ను పనిలో పెట్టేసుకుంటానులే. నేను అస్సలు రాను బ్రో. మా ఇంట్లోనే నాకు ఎక్కువ పనులు ఉంటాయి. మా దగ్గర పెద్ద ప్లేట్లు ఉన్నాయి. ఓకే గాయ్స్, మూమెంట్ ఆఫ్ ట్రూత్. టేస్ట్ చేసి మ్యాగీ ఎలా ఉందో చెప్తాను. ఈ టేస్ట్ కొంచెం వింతగా ఉంది. అవునవును, నీకోసం స్పెషల్గా మసాలా వేశాను. బాగా మాడిపోయినట్టు అనిపిస్తోంది. అంటే గ్యాస్ స్టవ్ కాదు కదా, అందుకే టేస్ట్ ఈక్వల్ ఉంది. ఇలా పొయ్యి మార్చినా కూడా టేస్ట్ మారుతుందా? ఈ మ్యాగీకి నేను 2 మార్క్స్ ఇస్తాను 10కి. ఇంకోసారి బ్రోక్ అసలు వండి పెట్టకూడదు. మేము మ్యాగీ తింటున్నాం, మా ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఎప్పటి వరకు ఉంటామంటే మా మమ్మీ మాకు కాల్ చేసి ఇంటికి రండ్రా అని చెప్పేంత వరకు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఇది 24 hours ఛాలెంజ్ కాదు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. అవును, కాబట్టి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి ఇల్లు మీకు నచ్చిందో లేదో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 1 మిలియన్ లైక్స్ కొట్టండి. బై బాయ్. పొరలు బానే ఉంది కానీ మాడిపోయిన స్మెల్ వస్తుంది, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది.